జరుపుకుంటారు. సో చూసారా ఇక్కడ బార్డర్ సంబంధించిన వర్క్ అయితే చూడండి. సో కింద బేస్ దగ్గర అయితే బార్డర్ వర్క్ అయితే చేసారు. సో ఇక్కడైతే శ్రీనివాస కళ్యాణ్ మొత్తం ఫినిషింగ్ వర్క్ మొత్తం తీసేసి చూడచ్చు. సో క్లియర్గా కనిపిస్తున్నట్టుంది. సో కింద ఆభరణాలు కూడా పెట్టారు, మా పట్టీలు కానీ అండ్ ఆయుధాలు కూడా పెట్టారు. చూస్తారా విష్ణు భగవాన్ దగ్గర మధ్యలో ఆకాశరాజు అండ్ లక్ష్మీమాత. ఓ పార్వతి అది లక్ష్మీమాత ఇది. సో మొత్తం వర్క్ అయితే వేసి పెట్టారు. సో ఇక్కడ కూడా పేస్ వర్క్ అయితే చేసి పెట్టారు చూడచ్చు. ఓ బాలరాముడికి బాణం ఒకటి పెట్టారు చూడచ్చు. చేతిలో బాణం లాంటిది ఒకటి పెట్టారు. కింద పేసి వర్క్స్ అయితే నడుస్తున్నాయి చూడచ్చు. ఆల్మోస్ట్ మొత్తం వర్క్ అయితే అవుతున్నాయి. కింద రౌండ్ వర్క్ సంబంధించిన బేస్ వర్క్ ఎల్కకు కూడా రాఖీ కట్టారు. అండ్ ఇక్కడ చూసారా బేస్ దగ్గర అయితే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బేస్ డిజైన్ వర్క్. సో ఇక్కడ కూడా కింద కూడా పెడతారు. సో ఇది అప్డేట్ అనుకోవచ్చు. ఇక్కడ ఆబ్జెక్ట్కి సంబంధించిన మొత్తం వర్క్ అయితే అయిపోయింది. బేస్ ఒకటి చేయాలి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ కంప్లీట్గా అయితే అయిపోయినట్టే. బేస్ దగ్గర కొంచెం డీటెయిల్ చూడచ్చు. డీటెయిల్గా అయితే వర్క్ చేసి రన్ వాళ్ళు కాళ్ళ దగ్గర ఆ పట్టీలు కానీ పంచకు బార్డర్ కూడా చూసురా. సో అమ్మవారి శారీకి కూడా బార్డర్ లాగా వేసారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కిరీటం చూడొచ్చు, కిరీటం కానీ ఫేస్ కానీ చాలా డీటెయిల్ వర్క్ అయితే చేసారు. ఇక్కడ చక్రం ఇచ్చారు, విష్ణు చక్రం. సో ఆభరణాలు కూడా చూడచ్చు. సో ఆల్మోస్ట్ కంప్లీట్గా అయితే డీటెయిల్గా అయితే వేసారు చూడచ్చు. రుద్రాక్షమాలు కూడా వచ్చారు. సో చూసారా శివయ్య దగ్గర డీటెయిల్డ్ వర్క్ అయితే వేసి చాలా కానీ. సో ఇది మధ్యాహ్నం అప్డేట్. నాకు తెలిసి అయితే ఇక్కడ బ్యాక్ డ్రాప్లో కూడా పెడతారు, అంటే కింద బేస్ దగ్గర ఇట్లా. సో అక్కడ కూడా అట్లనే చేసారు చూడవచ్చు. సో బేస్ దగ్గర అయితే కంప్లీట్ వర్క్ అయితే చేస్తారు. అండ్ మీకు గద చూపిస్తాం. సో స్వామివారి గద ఇది. గద కూడా డీటెయిల్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ కింద ఒక డిజైన్ లెక్క. సో ఇట్లా ఇక్కడ ఎట్లా వచ్చిందో సో ముందడు కూడా అట్లనే డిజైన్ లెక్క చేశారు. రావుకేతుకు సంబంధించిన కింద ఎండింగ్ పార్ట్ ఉంటుందా ఫామ్, సో ఆ వర్క్ కూడా చేస్తారు చూడచ్చు. సో కంప్లీట్గా అయిపోయింది డీటెయిల్గా. బ్యాక్ సైడ్ ఒకసారి పోనీకి ట్రై చేస్తాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది మధ్యాహ్నం పూట కూడా. సో ఇది ఖైరతాబాద్ మెయిన్ బిల్డింగ్. సో పెయింటింగ్ వర్క్ కూడా అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్. ఇక్కడ కూడా సో ఒక బిల్డింగ్ ఉన్నట్టు ఉంది చూడొచ్చు. ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఇక్కడ చూసారా బిల్డింగ్ ఉన్నట్టే ఉంది నాకైతే. సో పర్వతం అండ్ గద చూసుకోవచ్చు ఫోకస్ అయితే. సో గద చూడొచ్చు ఎంత డీటెయిల్ ఉందో. సో చాలా డీటెయిల్ వర్క్ అయితే చేస్తారు అన్నవాళ్ళు చూడొచ్చు. సో ఇది అప్డేట్ మేజర్గా. అండ్ ఇక్కడ తెలిసిందే మీకు టెంపుల్. ఇక్కడ కూడా చాలా విష్ణు సంబంధించిన అదే శ్రీరాముకి సంబంధించిన దశావతారాలు అయితే చేస్తారు ఇక్కడ టెంపుల్లో. ఇంకా ఎండబెడతారు. సో ఇప్పుడు ఇంకా అవ్వలే. సో నాకు తెలిసి అవుతుంది ఈవినింగ్, ఇంకా ఈవినింగ్ కల్లా. ఇప్పుడు టైం వచ్చేసరికి 3 అవుతుంది, 3:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ కూడా చూడవచ్చు అన్నవాళ్ళు ఎట్లా చేస్తారు. సో చాలా డీటెయిల్ వర్క్ అయితే చేస్తారు, మొత్తం హ్యాండ్మేడ్.
మొత్తం హ్యాండ్మేడ్తో. ఫస్ట్ హాఫ్ అయితే అయింది బేస్ దగ్గర, మిగతా హాఫ్ అయితే చేస్తారు మొత్తం ఎడ్జ్ దాకా చూసుకోవచ్చు. సో ఇట్లా మైనూర్ అంటే ఎడ్జ్ ఉంటుంది, ఎడ్జ్ దగ్గర దాకా మొత్తం చేసుకుంటారు. సో ఇప్పుడు బాలరాముడు సంబంధించిన వర్క్ అయితే అవుతుంది, స్టార్ట్ అయినట్టుంది చూడచ్చు. అంటే ఫేస్ దగ్గర అయితే ఫినిషింగ్ వర్క్ ఒకటి చేస్తుంది. ఇక్కడ చూసారా చెప్పినట్టే. సో ఇట్లా అటాచ్ చేసి పెడతారు మొత్తం కంప్లీట్ ఆడదాకా. సో ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా సో చెప్పినట్టే. అండ్ ఇక్కడ కూడా చూపిస్తున్నట్టు కదా. సో బాలరాముడికి సంబంధించిన వర్క్ అయితే అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ కూడా స్టార్ట్ చూపిస్తాం. సో ఫినిషింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేది. సో ఆల్మోస్ట్ మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అవుతున్నట్టు. సో నాకు తెలిసి మెల్లగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. దశావతారాలు ఒక్కటి పెట్టాలి. చూస్తారా హనుమంత్ తీసుకొచ్చి సో ఇప్పుడు ఎట్లా అటాచ్ చేస్తారో చూపిస్తాను. ఇట్లా చేతి కూడా తీసుకొని డైరెక్ట్ అంటే అది కొంచెం ఆరలే కదా. సో ఒక అంటే కొంచెం ఇట్లా అంటే కొంచెం డెలికేట్ ఉండదు. సో అంటే చూడొచ్చు యోగరావు సార్ అయితే పెట్టేసిండు. సో అక్కడ పెడుతురు. ఇక్కడ వర్క్ నడుస్తుంది కాబట్టి దగ్గర వెళ్తారు. సో చాలా డీటెయిల్ అయితే వర్క్ చేస్తారు చెప్పినా కదా. సో హనుమంతుడికి సంబంధించిన వర్క్ బ్లర్ అవుతుంది. సో జోగరావు సార్ అయితే హనుమాన్ సంబంధించిన అయితే పెట్టేసిండు చూడచ్చు. సో ఇది అప్డేట్. అంటే ఇప్పుడు హ్యామరింగ్ చేస్తారు, ఎందుకంటే కొంచెం ప్రాపర్గా అతికించడానికి. సో కొంతమంది ఫేస్ దగ్గర అయితే వర్క్ చేస్తారు. ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను దగ్గరికి చూడండి. సో ఇట్లా అటాచ్ కొడతారు. సో అట్లా అటాచ్ అయిపోతాయి అంటే ఇది మేజర్గా అప్డేట్ అయ్యి ఇప్పుడు బాలరాముడికి సంబంధించిన వర్క్స్ అయితే అవుతుంది. సో నైట్ ఆనికి ట్రై చేస్తాం. సో థ్యాంక్ యూ. దశావతారాలకు సంబంధించిన విగ్రహాలు చేసిరుగా. సో అదైతే తీసుకొచ్చారు. సో ఇప్పుడు డైరెక్ట్ పెట్టడం బాగా. సో జోగరావు సార్ డీటెయిల్గా తీసి పెట్టారు. సో దాని గురించి సో సార్ అక్కడే పెట్టేస్తుండ్రు. సో మొత్తం మార్చి వస్తుంది. 10 విగ్రహాలు ఉంటాయి కదా. సో దగ్గరికి వెళ్ళామంటే పని చేస్తారు కాబట్టి పోతలేదు. ఒక విగ్రహం తీసుకొని పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ చూడచ్చు చెప్పినట్టు. సో ఇలా చూసుకోండి ఈ విధంగా. సో అట్లా హ్యామరింగ్ ఎందుకంటే కొంచెం అంటడానికి. అక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ విగ్రహాలు ఆడబెడతారు. ఇక వర్క్ నడుస్తుంది. డిస్టర్బ్ చేయడానికి
తర్వాత ఇప్పుడికే 3 అయిపోయినాయి. మిగతా పెట్టేస్తారు. ఇంకా పెట్టేసినాక ఇంకా కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. డీటెయిల్గా అయితే పెడతారు అన్న. సో ఎవరు వస్తారు సో ఇటు కొన్ని అండ్ అటు సైడ్ కొన్ని చేస్తారు. సో ఆ అన్నేమో కొంచెం స్మూతింగ్ చేస్తారు. స్మూతింగ్ చేసినాక ఈ విగ్రహం పెట్టేసి హ్యామర్తో కరెక్ట్ పొజిషన్లో వస్తారు. ఇక్కడ చూడొచ్చు హనుమంతుడు విగ్రహం. ఇప్పుడు డీటెయిల్గా ఉంది, ఇక్కడ చూడొచ్చు. అట్లా హ్యామరింగ్ చేస్తారు ఎందుకంటే ప్రాపర్ పొజిషన్లో ఉండడానికి. కింద నరసింహస్వామి వచ్చింది చూడొచ్చు. కింద నరసింహస్వామి, పైన దేవుడు గుర్తులేదు. సో కింద మచ్చ అవతారం హనుమంతుడి పైన. సో కొన్ని దేవుడు విగ్రహాలు అయితే గుర్తున్నాయి, కొన్ని గుర్తుండవు. సో ఇట్లా మొత్తం డీటెయిల్గా పెడతారు. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది నాకు చేసి మొత్తం వర్క్. అండ్ చూస్తారు చేతిలో బాణం కూడా పెట్టారు. బాలరాముడికి సంబంధించిన వర్క్స్ అయితే అవుతున్నాయి చూడొచ్చు. అండ్ చేతిలో బాణం కూడా పెట్టారు. సో అది అప్డేటు. దూరంకి వెళ్ళి లాంగ్ వ్యూ తీసుకున్నాం. సో ఇది చూస్తురా. సో ఫేస్ మాత్రం సూపర్ ఉంది ఈసారి. కిరీటం దగ్గర డీటెయిల్గా అయితే వర్క్ చేసారు తమిళనాడు టీమ్ సంబంధించి. సో షేక్నాథ్ పని కూడా అయిపోయింది మొత్తం. సో గణేష్కి చేతికి రాఖీ కూడా చేసారు. సో వర్క్ బొజ్జ భాగం దగ్గర అయితే తమిళనాడు టీంకి సంబంధించిన వర్క్ అయితే అవుతుంది. సో ఆభరణాలు కూడా పెట్టారు. హారం ఉంటుంది కదా, ఆ హారం కూడా పెట్టారు ఇలా చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి త్రిమూర్తి దగ్గర కూడా ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇక్కడ అమ్మవారి ఫేస్ కూడా మొత్తం వర్క్ అయితే చేసేసారు. ఇంకోటి బాలరాముడి దగ్గర అయితే వర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో ఆ వర్క్ కూడా చేసేస్తారు నాకు తెలిసి. సో ఇక్కడికి వెళ్ళి గద క్లియర్గా కనిపిస్తుంది చూడవచ్చు. కొంచెం డార్క్ అవుతుంది. సో కనిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ చూస్తారా గదకు సంబంధించిన ఒక హోల్డ్ పట్టుకునేది ఉంటుంది కదా, సో దానికి సంబంధించి అయితే చేస్తారు. సో పైన తమిళనాడు టీంకి సంబంధించిన వర్క్ అయితే చేస్తారు వాళ్ళు. సో నాకు తెలిసి మొత్తం అయిపోయినట్టే. బాలరాముడికి సంబంధించిన ఒక వర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. అటు పోయి వచ్చేసరికి మొత్తం దసరాతో సంబంధించిన అంటే మొత్తం కాదు హాఫ్ అయితే అయిపోయింది చూడవచ్చు క్లియర్గా. సో అన్న వాళ్ళు చాలా టాలెంటెడ్ వచ్చు. జోగరాజు ఒక్కరు చేస్తూ, సో మిగతా వాళ్ళందరూ బాలరాముకి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తారు. సో అక్కడక్కడ క్రాక్లు వచ్చినాయి కాబట్టి కొంచెం డీటెయిల్గా అయితే చేస్తారు. ఆ చేతిలో బాణం కూడా ఉంది అక్కడ చూడవచ్చు చూపించాక. సో అది చేసి ఈవినింగ్ కల్లా అయిపోతుంది. సో అందుకే అయిపోతుందేమో అని. బట్ ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చారు. సో మొత్తం కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఇంకోసారి పెడతారు. ఇంకా హాఫ్ అయితే పెడతారు. బాలరాముకి సంబంధించిన బార్డర్ వర్క్ ఉంటుందా, సో అది కూడా చూస్తారు. చాలా డీటెయిల్ అయితే వర్క్ చేస్తారు. జోగారావు సార్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 3:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో ఆ టైంలో అయితే తీస్తారు.
సో ఈవినింగ్ స్టార్ట్ చేసి ఇంకా నాకు చేసి 6 5 మొత్తం అయిపోయినట్టు. లైవ్ పెడదామంటే లైవ్ అయితే ఎవరు చూడరు కాబట్టి సో పెట్టలేము. సో చాలా డీటెయిలింగ్ అయితే వర్క్ చేస్తారు. అది చేసి చూస్తారా. సో ఇవి తీసుకొని డైరెక్ట్ ఇక్కడ పెట్టేస్తారు అంతే. చూసారా బాలరామం మంచిగా వర్క్ ఎక్కుతారు. సో చేతిలో బాణం కూడా వచ్చింది. సో ఇది అప్డేట్. ఈ విగ్రహాలు సెకండ్ హాఫ్ అంటే లెఫ్ట్ సైడ్ సంబంధించిన విగ్రహాలు అంటే సో బాలరాముడికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ విగ్రహాలు ఇక్కడ చూస్తారా. సో ఇవన్నీ డైరెక్ట్ ఆడ పెడతారు. చూస్తారు ప్లాన్ చేస్తారు. సో అట్లా అందించి డైరెక్ట్ తీసుకుపోయి పెడతారు. సో జోగాసో ఒక్కడే పెడతారు. అది డీటెయిల్గా ఒకసారి రేపు మార్నింగ్ ఒకసారి డీటెయిల్గా అయితే బ్లాగ్ చేసి చూపిస్తా. ప్రజెంట్ అయితే మేకింగ్ నడుస్తుంది రాముడికి సంబంధించిన ఇక్కడ బాలరాముడికి. క్లియర్గా కనిపిస్తుంది కదా లక్ష్మీమాత.